గతంలో దొరల జేబుల్లోకి వెళ్లిన ప్రభుత్వ సొమ్ము ప్రజాప్రభుత్వం వచ్చాక పేద మధ్యతరగతికి చేరుతోంది. రాజీవ్ సివిల్స్ అభయహస్తం ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెందిన సిఎస్ఆర్ ఫండ్స్ ను అడ్డగోలుగా లూటీ చేసింది. అభివృద్ధి పేరు చెప్పి గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలకు ఆ ఫండ్స్ కేటాయించింది. పేరుకు అభివృద్ధి అని చెప్పినా అవి దొరల జేబుల్లోకి చేరాయనేది జగమెరిగిన సత్యం. మిగతా 116 నియోజకవర్గాలను కాదని ఆ 3 నియోజకవర్గాలకే సింగరేణి సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టడంలో సీక్రెట్ ఇదే. అదే ప్రజాప్రభుత్వం సింగరేణి సిఎస్ఆర్ ఫండ్స్ ను సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే పేద మధ్యతరగతి తెలంగాణ బిడ్డల కోసం ఖర్చు చేస్తోంది. గతేడాది మెయిన్స్ కి ఎంపికైన 135 మందికి ₹1,00,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. ఈ ఏడాది మెయిన్స్ కి ఎంపికైన మరో 178 మందికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించింది. అప్పటి ప్రభుత్వం ప్రజల సొమ్ముని లూటీ చేస్తే ఇప్పటి ప్రభుత్వం ప్రజల సొమ్మును ప్రజల కోసం ఖర్చు చేస్తోంది. ఇదే కదా ప్రజలు కోరుకున్న మార్పు.